కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిను మార్పు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలు ఉన్నాయి. నేతలను సమన్వయం చేయడంలో ఆమె యాక్టివ్గా లేదని విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇక పార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, రెగ్యులర్ గా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసే వారిని కంట్రోల్ చేయడంలో ఆమె ఫెయిల్ అయిందని అంటున్నారు. ఈ క్రమంలో ఇన్ఛార్జిని మార్చాలని ఇప్పటికే అధిష్టానానికి పార్టీ సీనియర్లు సూచించినట్లు తెలుస్తోంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి దిగ్విజయ్ సింగ్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఎవరికి బాధ్యతలు అప్పగించనున్నారో ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రానికి ఏఐసీసీ నుంచి ఒక ఇన్ఛార్జిని నియమిస్తుంది. ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏముంటాయంటే, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి హైకమాండ్కి చెప్పి పదవులు ఇప్పించడం, ఏఐసీసీ ఆదేశాలు పాటిస్తూ ముందుకు సాగాలి. అలాగే పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవటం, ఎప్పటికప్పుడు హైకమాండ్కి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ ఇవ్వటం, ఇది ఇన్ఛార్జీల బాధ్యతలు. ఈ ఇన్ఛార్జీలుగా హైకమాండ్ తమ నమ్మకస్తుల్ని ఎక్కువగా నియమిస్తూ ఉంటుంది. రాష్ట్ర ఇన్ఛార్జికు చాలా మంచి ప్రాధాన్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. రాహుల్ గాంధీ టీం అనే పేరుంది. అంతేకాదు, హైకమాండ్కి పార్టీకి చాలా లాయలిస్ట్ అని, కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే పేరు కూడా ఉంది. మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఇదే టాక్. ఫుల్ స్ట్రిక్ట్, ఎవరి మాట వినరు. పార్టీ బలోపేతం, పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఐడెంటిఫై చేయటం, ఏఐసీసీ ఇచ్చిన లైన్ దాటకుండా పనిచేయటం, ఇవి మాత్రమే చేస్తారని చర్చ సాగింది. ఈ సమయంలో పార్టీలో క్యాడర్, సెకండ్ గ్రేడ్ నేతలు మా సమస్యలు చెప్పుకునేందుకు మంచి ఇన్ఛార్జ్ వచ్చారని ఆనందపడ్డారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందట. ఇన్ఛార్జిగా మీనాక్షి బాధ్యతలు తీసుకున్నాక పార్టీ అధికారిక భవనంలో సమావేశాలు పెట్టామన్నారు. కానీ కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సచివాలయంలో సమావేశం జరిపి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదొకటైతే 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ విడిచి అధికారంలోకి వచ్చిన వారికి అప్పుడే పదవులుండవని, 5 ఏళ్లు కష్టపడాలని, అప్పుడే పదవులు వరుస్తాయని స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతికి పార్టీ అవకాశం ఇచ్చింది. 2018 ఎన్నికల తర్వాత విజయశాంతి బీజేపీకి వెళ్లి 2023 ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీలోకి వచ్చారు. ఇక్కడ మీనాక్షి చెప్పినట్టుగా జరగలేదు. అలాగే పార్టీ కమిటీలో అదే జరిగింది. పార్టీ విడిచి వచ్చిన వారికి, పదవి ఉన్నవారికి ఇంకో పదవి ఉండదన్నారు. కానీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలో అలాంటి వారికే అవకాశం కల్పించారు. ఇక రీసెంట్గా జిల్లా అధ్యక్షుల విషయంలో ఇన్ఛార్జిగా మీనాక్షి ఏం చెప్పారంటే, డీసీసీల ఎంపిక విషయంలో ఏఐసీసీ అబ్జర్వర్లే చూసుకుంటారు. కంటిన్యూగా 5 ఏళ్లు డీసీసీలుగా ఉన్న వారికి నామినేటెడ్ పదవులంటే 2 పదవులు ఒక్కరికే రావని, బంధువులకు అవకాశం ఉండదని, పార్టీలోకి ఎవరైనా వస్తే డీసీసీ ఆశిస్తే 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికే డీసీసీకి అవకాశం ఉంటుందని రూల్స్ ఫ్రేమ్ చేశారు. కానీ తీరే లిస్టు వచ్చాక చూస్తే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆత్రం సుగనికి ఆసిఫాబాద్ డీసీసీగా, సిద్దిపేట జిల్లా మాజీ డీసీసీగా ఉన్న నరసారెడ్డి బిడ్డ ఆంక్షరెడ్డికి డీసీసీ ఇవ్వటం, పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీగా అవకాశం కల్పించటం, జిల్లాపై పూర్తి అనుభవం, పట్టు లేని వారికి కొందరికి ఇచ్చారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ మాత్రం దానికి రూల్స్ ఎందుకు, ఏఐసీసీ అబ్జర్వర్స్ పేరుతో కసరత్తెందుకనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. మొత్తానికి మేడం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయని, సామాన్య కార్యకర్తలకు సమయం ఇవ్వటం, వారి బాధలు వినటంలో 100% టైం కేటాయించడం లేదు అనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలా నేతల్లో, కార్యకర్తల్లో రోజురోజుకి మేడం చెబుతున్న మాటలపై నమ్మకం తగ్గుతుందట. మరి పార్టీ, ప్రభుత్వ ప్రెజర్ ఇన్ఛార్జిపై కూడా ఉంటుందా? లేదా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేడమే ఏం జరిగినా లైట్ తీసుకుంటున్నారనేది చర్చగా మారింది. మరి రాగల రోజుల్లో అయినా రూల్స్ తప్పకుండా పాటిస్తారో లేదో వేచి చూడాల్సిందే.